నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్. మనకి 2026 మే నెలలో కర్తరి రోజులు రాబోతున్నాయి. సాధారణంగా మనం శుభకార్యాలకు మూఢములు ఎలా ఆటంకం కలిగిస్తాయో, అలాగే వాస్తుపరమైన పనులకు ఈ కర్తరి రోజులు ఆటంకం కలిగిస్తాయి. ఈ కర్తరిని వాడుక భాషలో కత్తెర అని కూడా అంటారు. సూర్యుడు భరణి నక్షత్రం 3వ పాదం నుండి రోహిణి నక్షత్రం 1వ పాదం వరకు సంచరించే కాలాన్ని కర్తరి అంటారు. ఇవి 2 రకాలు. డొల్ల కర్తరి, చిన్న కత్తెర. సూర్యుడు భరణి నక్షత్రంలో ఉన్న సమయం నిజ కత్తెర, పెద్ద కత్తెర. సూర్యుడు కృతిక మరియు రోహిణి నక్షత్రాల్లో ఉన్న సమయం. కర్తరి తేదీలు మరియు సమయాలు: డొల్ల కర్తరి, చిన్న కత్తెర, శ్రీ పరాభవనామ సంవత్సరం వైశాఖ శుద్ధ తదియ. వైశాఖ శుద్ధ తదియ 2026 మే 4వ తేదీ సోమవారం రాత్రి 1:12 డొల్ల కర్తరి ప్రారంభమవుతుంది. ఇది మే 11వ తేదీ సోమవారం రాత్రి 11:03 వరకు ఉంటుంది. అంటే సుమారు 8 రోజుల పాటు చిన్న కత్తెర ఉంటుంది. నిజ కత్తరి, పెద్ద కత్తెర. మే 11వ తేదీ రాత్రి 11:04 నుండి నిజ కర్తరి ప్రారంభమవుతుంది. మే 29వ తేదీ శుక్రవారం ఉదయం 8:18 కర్తరి త్యాగం ముగింపు జరుగుతుంది. నిజ కర్తరి సుమారు 20 రోజుల పాటు ఉంటుంది. మొత్తంగా మే నెలలో 28 రోజుల పాటు కర్తరి ప్రభావం ఉంటుంది. కర్తరి సమయంలో చేయకూడని పనులు, నియమాలు. కర్తరి అనేది ప్రధానంగా వాస్తుకు సంబంధించింది కాబట్టి ఈ సమయంలో వాస్తుపరమైన పనులు అస్సలు చేయకూడదు. కొత్త ఇళ్ల నిర్మాణం ప్రారంభించడం, శంకుస్థాపన చేయడం లేదా గృహప్రవేశాలు చేయడం అస్సలు చేయకూడదు. ఇంటికి ద్వారాలు పెట్టడం, స్లాబులు లేదా పిల్లర్లు వేయడం వంటి పనులు ఆపాలి. పాత ఇళ్లను బాగు చేయడం, గోడలు పగలగొట్టడం వంటివి చేయకూడదు. చెట్లు నరకడం, భూమిని తవ్వడం లేదా కొత్తగా తోటలు వేయడం చేయకూడదు. బావులు, చెరువులు లేదా బోరు బావులు తవ్వించడం నిషిద్ధం. రైతులు విత్తనాలు వేయడం వంటి పనులు ఈ సమయంలో మంచిది కాదు. కొత్త వాహనాలు కొనడం లేదా వాటిని మొదటిసారి వాడడం చేయకూడదు. కొందరు ఈ సమయంలో జుట్టు కత్తిరించుకోవడం, క్షౌరం కూడా చేయరు. ఈ నియమాలు దేవాలయ నిర్మాణానికి, విగ్రహ ప్రతిష్టలకు కూడా వర్తిస్తాయి. కర్తరి సమయంలో చేయదగిన పనులు: చాలా మంది కర్తరి అంటే అన్నిటికీ అశుభం అనుకుంటారు, కానీ అది తప్పు. వాస్తు పనులు మినహా మిగిలిన శుభకార్యాలు చేసుకోవచ్చు. పిల్లలకు ఉపనయనం చేయడం, పెళ్లి సంబంధాలు చూసుకోవడం మరియు వివాహాలు చేసుకోవచ్చు. యజ్ఞ యాగాలకు ఈ సమయం అడ్డంకి కాదు. అక్షరాభ్యాసం వంటి ఇతర శుభకార్యాలు కూడా నిర్వహించుకోవచ్చు. మే నెలలో కర్తరితో పాటు అధిక మాసం కూడా ప్రారంభం కానుంది. కాబట్టి ఇల్లు కట్టేవారు లేదా వాస్తు పనులు చేసేవారు మే 29వ తేదీ వరకు వేచి ఉండడం మంచిది. ఈ నియమాలను పాటించి జాగ్రత్త వహించండి. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.